మొన్నటిదాకా అమ్మ అక్క అయ్యా అంటూ ఇంటింటికి తిరిగారు. మీరు ఓటు వేయకపోతే మా బతుకులు ఆగమవుతున్నాయని ఓటర్లను ప్రాధేయపడ్డారు. కాదు కూడదు అనకుండా ఈ డబ్బులు ఉంచండి అంటూ కరెన్సీ నోట్లు ప్రతి ఒక్కరి చేతిలో పెట్టారు. వారంతా తమకే ఓటేస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. జూబ్లీ ఓటర్లో ఎలాంటి మార్పు లేదు. సగానికి సగం మంది అసలు ఓటే వేయలేదు. దీంతో నాయకులంతా నిజంగా ఆగమవుతున్నారు. ఇప్పుడు తమ నుండి డబ్బులు తీసుకొని ఓటు వేయని వారు తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాల్సిందేనని జూబ్లీహిల్స్ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. జూబ్లీహిల్స్ లో అన్ని పార్టీల నేతలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. బస్తీలు కాలనీల్లో ఓటర్ లిస్టులు పట్టుకొని తిరుగుతున్నారట పార్టీల బూత్ ఇన్ఛార్జీలు. తమ బూత్లలో ఓటు వేయని వారిని గుర్తించి వారి ఇంటికెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓ అపార్ట్మెంట్ లో సగం మంది అసలు ఓటే వేయలేదు. ఓ ఇంట్లో 18 మంది ఉంటే ఓట్లు వేసిన వారు నలుగురంటే నలుగురేనట. మిగిలిన 14 మందికి పుచ్చుకున్న డబ్బుల మాటేమిటి అంటూ ఓటర్లను ప్రశ్నిస్తున్నారట. డబ్బు తిరిగి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట బూత్ ఇన్ఛార్జీలు. ఓటర్లు మాత్రం మేం డబ్బులిమ్మని ఏ నాయకుడిని అడగలేదని, వారే ఇళ్లకొచ్చి డబ్బులిచ్చారని చెబుతున్నారు. ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసు అవుతుందంటూ కూడా నేతలకు గట్టిగానే బదులిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటిదాకా అమ్మ అక్క అయ్యా అంటూ ఇంటింటికి తిరిగారు. మీరు ఓటు వేయకపోతే మా బతుకులు ఆగమవుతాయని ఓటర్లని ప్రాధేయపడ్డారు. కాదు కూడదు అనకుండా ఈ డబ్బులు ఉంచండి అంటూ కరెన్సీ నోట్లు ప్రతి ఒక్కరి చేతిలో పెట్టారు. వారంతా తమకే ఓటేస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. జూబ్లీ ఓటర్లో ఎలాంటి మార్పు లేదు. సగానికి సగం మంది అసలు ఓటే వేయలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే పోలింగ్ అయిపోయింది, అదేవిధంగా రేపు దీని కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం నుండి 8 గంటల నుండి సాయంత్రం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అన్ని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కూడా నానా తంటాలు పడ్డారు. అదేవిధంగా బస్తీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే అన్ని జూబ్లీహిల్స్ 7 డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా కూడా ఒక టీములను కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా అందరికీ ఓటర్లకు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో 4 లక్షల ఓట్లు ఉంటే సుమారు 3 లక్షల మంది ఓటర్లకు కూడా డబ్బుల పంపకాలు చేసినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా 3 ప్రధాన పార్టీలు అంటే బరిలో 58 మంది బరిలో ఉంటే 3 ప్రధాన పార్టీలు పోటీపడి డబ్బుల పంపకాలు చేశారు. సో ఈ క్రమంలో కూడా ఇప్పుడు అయితే బస్తీలలో ఒక్కొక్క ఇంట్లో 5 నుండి 10 ఓట్లు, 10 నుండి 20 ఓట్లు అట్లా అంటే అపార్ట్మెంట్లో కావచ్చు, అదేవిధంగా బస్తీల్లో ఈ ఓట్లకు సంబంధించిన డబ్బుల పంపకాలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఆ బూత్ ఇన్ఛార్జీలతో కూడా ఇవన్నీ తతంగం అంతా కోఆర్డినేట్ చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదో ఇక్కడ ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతల కన్సర్న్లలో ఈ డబ్బులు పంపకాలు జరిగాయి. అయితే బతిమిలాడి తీసుకోకున్నా సరే బతిమిలాడి వారు ఎక్కడున్నా సరే వారిని వెతికి పట్టుకుని నియోజకవర్గానికి తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత ఏదైతే ఆ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అనమాట. అయితే ఇక్కడ ఆ ఓటర్ లిస్టును పట్టుకుని ముందుగా ఓటర్ లిస్టుల ఆధారంగా కూడా వాళ్ళందరినీ నియోజకవర్గంలోకి తీసుకొచ్చి ఓటేయించాలనేది ప్రధాన పార్టీల ఉద్దేశం. ఈ ఉద్దేశం తమకు వేసి అనుకూలంగా ఓటేసేందుకు కూడా వారిని నానా తంటాలు పడ్డ పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా వారికి ఓటుకు ఏదైతే అంటే 2 సార్లు పంపకాలు పార్టీ ఒక పార్టీ ముందుగా ఓటుకు 1000 రూపాయలు ఇస్తే ఇంకొక పార్టీ తర్వాత 2500 ఇవ్వడం, తర్వాత ఇంకో పార్టీ 1500 ఇస్తే ఓటుకు ఇంకో పార్టీ మరొక 2000 అంటే ఇట్లా 2 సార్లు పంపకాలు జరిగాయి. అయితే మెజారిటీ ఓటు బ్యాంకు 4 లక్షల ఓట్లు ఉంటే 3 లక్షల మందికి దాదాపుగా డబ్బుల పంపకాలు జరిగిన నేపథ్యంలో కూడా దాదాపు అందరూ 80% వరకు ఓట్లు వేస్తారని కూడా అంతా భావించారు. ఇటు అపార్ట్మెంట్లు కావచ్చు, బస్తీలు కావచ్చు, అదేవిధంగా సెలబ్రిటీలు కావచ్చు, దీంతో పాటు వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ
అయితే జూబ్లీస్ నియోజకవర్గంలో 90%, 10% సెలబ్రిటీలు ఇతర వర్గాలుంటే ఏదైతే రైట్ 90% దీనికి సంబంధించిన బస్తీలు ఖాళీ నివాసులు ఉన్న పరిస్థితి. అయితే 80% ఓటు బ్యాంకు వేస్తారని అనుకున్నా కూడా వేయకపోవడంతో కూడా ఇప్పుడు వారు ఓటర్ లిస్టు పట్టుకొని తమకు ఓటు వేయలేదు, తమ డబ్బులు తిరిగి వేయాలని కూడా బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరు ఇవ్వమన్నారు, మమ్మల్ని మీకు డబ్బులు ఎవరు ఇవ్వమన్నారు, ఖచ్చితంగా మేము వేశామంటూ కూడా వారు తిరిగి సమాధానం గట్టిగా స్పందించడం, ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా కేసు పెడతామంటూ కూడా బెదిరియడం, ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నడుస్తున్న పరిస్థితి. బస్తీలో ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించిన పరిస్థితి ఇదే. సో ఓటర్ లిస్టును పట్టుకొని మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నేతలు, ఆ బూత్ ఇన్ఛార్జీలు అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు. వల్లి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక